Hello guys, welcome to AI Workers Generative AI Part 2. So today we are going to discuss about how LLM works. సింపుల్గా మీరు చాట్ జీపీటీలోకి వెళ్ళి ఏదన్నా క్వశ్చన్ని టైప్ చేసినప్పుడు అది మీకు రెస్పాన్స్ ఇస్తుంది. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఇదంతా ఎలాగ అవుట్పుట్ జనరేట్ చేస్తుంది అనేది ఒక హై లెవెల్ అండర్స్టాండింగ్ ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ యూజర్ ఇన్పుట్ ఇచ్చాం, స్టార్ అంటే రెబలేరా అని. సో ఎల్ఎల్ఎం ఏం చేసిందండి, దానికి కంటిన్యూషన్గా రెబల్ అంటే రాజేరా అని అవుట్పుట్ ఇచ్చింది. సో ఇదంతా మనకి తెలుసు, వెరీ ఫేమస్ డైలాగ్ అనమాట, ఈ మధ్య బాగా పాపులర్ అయింది. సో ఎల్ఎల్ఎంకి ఇది ఎలా అర్థమవుతుంది, సో అది మనం ఈరోజు తెలుసుకోవాలనుకుంటున్నాం. సింపుల్గా మనం ఒక ఇన్పుట్ ఇచ్చాం, ఎల్ఎల్ఎం దాన్ని తీసుకుంది, దాని నుంచి ఒక అవుట్పుట్ ఇచ్చింది. సో ఈ మధ్యలో ఉన్న ఎల్ఎల్ఎం అనేది ఏం చేస్తుంది, సో దాని గురించి తెలుసుకుందాం. సో లెట్స్ ఏ వాట్ ఈజ్ ద కామన్ వర్డ్ ఆఫ్ ప్రభాస్ అని మనం ఇన్పుట్ ఇచ్చాం. సో జనరల్గా కామన్ వర్డ్ అంటే ఎక్కువగా వాడేదన్నమాట. మీ అందరికీ తెలుసు, ప్రభాస్ జనరల్గా డార్లింగ్ డార్లింగ్ అంటూ ఉంటాడు. సో ఇక్కడ మనకి కింద బ్లాక్ కలర్లో ఉన్న కంటెంట్ అనేది మనకి ఏఐ జనరేట్ చేసింది, విచ్ ఈస్ నథింగ్ బట్ ఎల్ఎల్ఎం జనరేట్ చేసిన అవుట్పుట్. ఇక్కడ చూడండి, ద కామన్ వర్డ్ ఫర్ ప్రభాస్ ఈజ్ అని జనరేట్ అయిన తర్వాత ఆ పక్కన ఏం జనరేట్ చేయాలి అనేది అది థింక్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఎలాగైతే మనం థింక్ చేస్తామో అది కూడా థింక్ చేస్తుంది హార్డ్వేర్ పరంగా. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందండి, డార్లింగ్ విచ్ ఇస్ నథింగ్ బట్ 0.9, కన్నా 0.2, బుజ్జి 0.18, కల్కి 0.34. ఈ పక్కన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అది దాని యొక్క కాన్ఫిడెంట్ అంటే ఇప్పుడు ఆ డాష్లో ఏ వర్డ్ పెట్టడానికి నాకు ఎక్కువ స్కోప్ ఉంది అనే దాన్ని చూపించి ఒక స్కోర్. ఇది అవుట్ ఆఫ్ 1 ఉంటుంది. 1 అంటే 100% యాక్యురేట్గా అదే అని మీనింగ్. సో ఇక్కడ మనకి దేనికి ఎక్కువ కాన్ఫిడెంట్ చూపిస్తుందండి, డార్లింగ్ విచ్ ఇస్ నథింగ్ బట్ 0.9, అంటే 90% యాక్యురేట్గా అది అక్కడ డార్లింగ్ అనే వర్డ్ రావచ్చు అని అర్థం చేసుకుంది. సో మనకు అక్కడ డార్లింగ్ అనే వర్డ్ని అవుట్పుట్లో ఇస్తుంది. కానీ ఇది దానికి ఎలా తెలిసింది, డార్లింగే 0.9 అంటే 90% ఆ వర్డ్ వస్తుంది, ప్రభాస్ కామన్గా ఎలా వాడతాడు, ఇదే వర్డ్ ఎందుకు వాడతాడు అని దానికి ఎలా తెలిసింది. సింపుల్, మనం ఎప్పుడైతే ఎల్ఎల్ఎంని ఇనీషియల్గా స్టార్ట్ చేస్తామో కోడింగ్ చేయడం, అప్పుడు ఎల్ఎల్ఎంకి ట్రైనింగ్ అనేది ఇస్తారండి. ఓకే, ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ వెరీ ఫేమస్ డైలాగ్ ఫ్రమ్ ది సలార్. కాన్సార్ కా సలార్, వరదరాజ్ మన్నార్ కా సలార్, సలార్ దేవదత్త అని ఉంటుంది కదా, దేవరత అని ఉంటుంది కదా. సో ఈ డైలాగ్ అనేది వెరీ వెరీ ఫేమస్, అండ్ ఇక్కడ వచ్చే గూస్ బంప్ లెవెల్స్ కూడా వేరేలా ఉంటాయి కదా. సో ఇదే డైలాగ్ని మనం ఏఐకి ట్రైనింగ్ ఇవ్వాలి అని అనుకోండి. సో ఎలా ట్రైనింగ్ ఇస్తాం, సింపుల్ అండి, ఈ వర్డ్ మొత్తాన్ని తీసుకుని మనం కొన్ని చోట్ల కొన్ని గ్యాప్స్ అనేవి ఇచ్చి దానికి ట్రైనింగ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ వర్డ్ చూస్తే కాన్సార్ కా సలార్ అని ఇచ్చి, తర్వాత వర్డ్ అంతా కూడా మనం ఇవ్వకుండా బ్లాంక్ ఇచ్చి, తర్వాత మిగిలింది కా సలార్ సలార్ దేవరత అని ఇచ్చాం. అండ్ అలాగే సెకండ్, ఇనీషియల్గా ఉన్న వర్డ్ అంతా మిస్ చేసి వరదరాజు మన్నార్ కా సలార్ అని మిగిలిందంతా ఇచ్చాం. సో థర్డ్ వన్ ఇస్తే ఫస్ట్ అంతా ఇచ్చి లాస్ట్లో ఉన్న వర్డ్ని మిస్ చేసాం. సో ఇలా చేయడం వల్ల ఏమైంది అని అంటే, ఒకటే వర్డ్ని డిఫరెంట్ సెట్ ఆఫ్ వర్డ్స్గా ఇచ్చి దాంట్లో మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్డ్ని మిస్ చేసుకుంటూ ఇచ్చినప్పుడు అది మిగిలిన వర్డ్స్తో కంపేర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 3 వర్డ్స్ని పక్కన పెడితే జనరల్గా మీరే ఆలోచించండి, ఈ 3 వర్డ్స్ని పక్కన పెడితే మీరు బ్లాంక్స్ని ఫిల్ చేయడం కష్టమా, ఒకసారి బ్రెయిన్ పెట్టి థింక్ చేస్తే అక్కడ మిస్ అయిన వర్డ్ ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ మిస్ అయిన వర్డ్ అక్కడ కనిపిస్తుంది. సో కానీ ఇక్కడ మనకి ఒకటే దానికి ఒకటే అవుట్పుట్ అయితే ఉండదు రియల్ టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అని ఇచ్చామనుకోండి, యాపిల్ పేరు మీద ఫ్రూట్ ఉంది, అలాగే దాని పేరు మీద మనకి ఇంకోటి ఏముందండి, కంపెనీ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ షేర్స్ అన్నాం అనుకోండి, అది కంపెనీకి మ్యాప్ అవుతుంది, బికాస్ ఓన్లీ యాపిల్ అనే కాదు, యాపిల్ ప్లస్ షేర్స్ అనే రెండింటిని కంబైన్ చేసి దాని తర్వాత వచ్చే వర్డ్ ఏంటి అనేది అది ఆలోచిస్తుంది. అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ హెల్త్ అని ఇచ్చామనుకోండి, యాపిల్ హెల్త్ బెనిఫిట్స్ అనేది అది ఆటో కంప్లీట్ చేస్తుంది, బికాస్ హెల్త్ ప్లస్ యాపిల్ అనేది యాపిల్ ఫ్రూట్కి సంబంధించింది కాబట్టి. సో ఇలా ఒక వర్డ్నే కాకుండా దాని తర్వాత ఉన్న వర్డ్స్ అన్నిటిని కంబైన్ చేసుకుని వాటన్నిటి వల్ల వచ్చే మీనింగ్ ఏంటి అనేది అది అర్థం చేసుకుంటుంది. సో దీన్నే మనం ఆర్ఎన్ఎన్ అంటాం. ఈ ఆర్ఎన్ఎన్ అంటే ఏంటి, దాన్ని మనకి ఎల్ఎంలో ఎలా యూజ్ చేస్తాం అనేది మనం నెక్స్ట్ వచ్చే సిరీస్లో చూద్దాం. థ్యాంక్ యూ గైస్.